మన బీసీ బహుజన సంఘం తెలంగాణ ఉద్యమకారుల విభాగం ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మన చింతం రాజేశ్వరన్న మన బీసీ బహుజన సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు, మరియు తెలంగాణ ఉద్యమకారుల విభాగానికి కూడా అన్నే కన్వీనర్గా పనిచేస్తున్నారు. అన్న మర్రి చెన్నారెడ్డి కాలం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అందుకే అన్ననే మన తెలంగాణ ఉద్యమకారుల విభాగానికి అన్ననే కోఆర్డినేటర్గా కన్వీనర్గా పనిచేసుకుంటూ అందరినీ మోడిఫై చేస్తాను. సరే, ఇటీవల రేవంత్ రెడ్డి గారు 250 గజాలు ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించుకొని ఒక ఉత్తర్వు జారీ చేశారు. అసలు తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిది? మర్రి చెన్నారెడ్డి కాలం నుంచి కేసీఆర్ కాలం వరకు ఆ ఉద్యమ ప్రస్థానం ఎలా జరిగింది, దాన్ని మనం ఒకసారి దీర్ఘంగా చర్చిద్దాం. అసలు ఉద్యమకారుడు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు అనేది మనం పూర్తి స్థాయిలో చర్చించి దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఇప్పుడు మన బీసీ బహుజన సంఘం తెలంగాణ ఉద్యమకారుల విభాగానికి కన్వీనర్గా ఉన్న చింతం రాజేశ్వర్ గారు మాట్లాడతారు. ఆయన మాటల్లో విందాం. నా పేరు చింతం రాజేశ్వర్, బీసీ బహుజన సంఘం ఉపాధ్యక్షుడిని, అట్లాగే ఉద్యమకారులకు కూడా కోఆర్డినేటర్ని. నేను సుశీల స్కూల్లో 7th క్లాస్ చదివినప్పుడు ఈ మూమెంట్ నాకు బాగా తెలుసు. నేను కూడా మూమెంట్లో పాల్గొన్నా, ఆందోళనలో పాల్గొన్నా. అట్లాగే బసవరాజు సారయ్య, దుర్గాదాస్ తదితరులు కూడా ఈ యొక్క మూమెంట్లో పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళకన్నా అప్పుడు నేను చిన్నవాడిని, పోలీసులతో దెబ్బలు కూడా తిన్నవాడిని నేను. ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమం లేవదీసింది మర్రి చెన్నారెడ్డి. ఈ మర్రి చెన్నారెడ్డి గారు అప్పుడు నీళ్లు నిధులు నియామకాలు కాదు, మన నాగరాజు సారు 10 కాలువలల్లో 7 కాలువలు ఆంధ్రపోతున్నాయి, 3 కాలువలే మన తెలంగాణకు వస్తున్నాయి. అట్లాగే మనకు చాలా అన్యాయం జరుగుతుంది. అందుకని ఆయన ప్రత్యేక తెలంగాణ మూమెంట్ లేవదీసిండు. అప్పటి వరకు తెలంగాణ మూమెంటే లేదు, ఆయన లేవదీసిండు. స్టూడెంట్ 10% పాల్గొన్నప్పటికీ కార్మికులు, రైతులు, నీళ్ళ సమస్య కాబట్టి రైతులు, కార్మికులు చాలామంది ఉద్యమంలో పాల్గొన్న తర్వాత చాలామంది ఈ యొక్క అధిష్టానము ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న కాలంలో ఇది ఇందిరాగాంధీ యొక్క మూమెంట్ను, ఈ యొక్క అల్లర్లను అణగదొక్కాలనే ఉద్దేశంతో ఆమె ఏం చేసింది, సిఆర్పిఎఫ్ కాకుండా కేంద్ర బలగాలను కూడా బిఎస్ఎఫ్ తదితరులను బిఎస్ఎఫ్ ఆర్మీని దించి ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలని ఆమె ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమాన్ని అణిచేయడానికి చాలామందిని కాల్పులలో చంపిళ్ళు, బాష్పాయులు చేసిళ్ళు, చాలామంది లాఠీ చార్జ్ అయితే అంగవైకల్యం కూడా అయింళ్ళు. అందులో నేను కూడా ఒక దెబ్బలు తిన్న వ్యక్తినే. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు మాత్రమే. ఈ విషయం నేను సాక్షాత్ బసవరాజు సారయ్యతో ఈ విషయం నేను చర్చిస్తే ఆయన నేను గుర్తుపట్టలేదే, సారీ అన్న అని అనుకోకన్నాడు. కాకపోతే నేను ఏంటంటే ఎక్కువ నేను వైరల్ చేసుకోలేదు, నా యొక్క పోరాటాలను ఎక్కువ వైరల్ చేసుకోలేదు. నాకు చేసేవాళ్ళు నా కుమారులు ఉన్నారు కాబట్టి సరే వాళ్ళది నడుస్తుంది అనే ఉద్దేశం మీద నేను ఇంతకాలం నేను ఓపిక పట్టినా. ఇప్పుడు నేను గలవిప్పే సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుతానా. ఇంతమందికి సావు కారణమైన చెన్నారెడ్డి, మర్రి చెన్నారెడ్డి 340 మంది ప్రాణాలు తీసిండు. అప్పుడు ఇందిరాగాంధీ ఈ యొక్క మూమెంట్ తగ్గట్లేదని చెప్పి కాల్పులలో చనిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టు లాఠీ చార్జీకి అంగవైకల్యం అయిపోయిళ్ళు, బాష్పవాయువుల వల్ల చాలామంది అస్తవ్యస్త గురైళ్ళు, మన లంగ్స్ కూడా ఫెయిల్ అయ్యి చాలామంది ఇబ్బంది పడ్డారు. అందులో మా శివనగర్ వాసి షేక్ ఫకీర్ కూడా చనిపోవడం జరిగింది, వాడు నా క్లాస్మేటు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మూమెంట్ మంచిగా లేవదీసినాక అంతా మొత్తం ఇందిరాగాంధీ ఎక్కడ అణిచేసినాక ఈ చెన్నారెడ్డిని పిలవడం జరిగింది. ఈ యొక్క చెన్నారెడ్డిని ఒక్కరిని కన్విన్స్ చేస్తే సరిపోద్దని చెప్పి ఆయనకు గవర్నర్ ఇవ్వడం జరిగింది. పంజాబో బహుశా హర్యానా అప్పుడు ఏర్పడలేదు, పంజాబా లేకుంటే బీహార్ ఏదో గవర్నర్ ఆయనకి ఇచ్చిళ్ళు. ఇస్తే ఆయన వెళ్ళిపోయిండు, గవర్నర్ అయిండు. ఉద్యమాన్ని మొత్తం నీరు గారిపోయింది. ఉద్యమం ముచ్చటే లేదు. ఇక ఉద్యమం నీరు గారిపోయింది. చనిపోయిన వాళ్ళ ఎవ్వరు చనిపోయిన ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వాలు ఆ లిస్ట్ అవుట్ చేయలేదు. అది అంతవరకు అయిపోయింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం మన కేసీఆర్ గారు అట్లే కోదండరామ్ గారు ఈ ఉద్యమం లేవదీసిన తర్వాత ముఖ్యంగా
అప్పుడు విద్యార్థులు పాల్గొనలేదు కాబట్టి ఇప్పుడు విద్యార్థులు నీళ్లు నియామకాలు ప్లస్ మన నీళ్లు నియామకాలు మన ఉద్యోగాలు మన ఒక నీళ్లు నియామకాలు అనే ఉద్యోగం మీద ఈ కేసీఆర్ గారు బాగా దీన్ని ఫోకస్ చేసి అందరికీ మెదడులో తట్టినట్టు చెప్పిండు ఆయనే. కేసీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టమే. ఆయన మంచి వక్త, ఉద్యమ నాయకుడు ఆయనే. అట్లాగే కోదండరామ్ కూడా మంచి ఉద్యమ నాయకుడు. కాకపోతే ఆయన పెద్ద స్పీచ్ ఇవ్వలేడు కాబట్టి మంచి మేధావి, మంచి సూచనలు సలహాలు కేసీఆర్కి ఇచ్చి మిలియన్ మార్చ్, ప్రపంచంలోని అద్భుతమైన మిలియన్ మార్చ్ సక్సెస్ చేసిండు. దీని తర్వాత ఉద్యమంలో శ్రీకాంచారి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం 1200 చిల్లర ఉద్యమకారులు పిల్లలు ఘోరంగా గ్యాస్ని పెట్రోల్ పోసుకొని చనిపోయేటప్పుడు కూడా జై తెలంగాణ అని చనిపోయిందంటే అది ఎంతో బాధాకరమైన విషయం. ఈ విషయం చిలికి గాలివాన లెక్క అయ్యి అధిష్టానం నుంచి ఇక్కడి నుంచి మొదలు పెడితే ఐక్యరాజ్య సమితి వరకు కూడా ఈ చర్చకు పోయిందంటే అది సామాన్య విషయం కాదని మీకు మనవి చేస్తున్నా. ఐక్యరాజ్య సమితిలో యుద్ధంలో వేల మంది, లక్షల మంది, మిలియన్ మందిని చనిపోయారు. కానీ స్వరాష్ట్రం కోసము ప్రాణాలు బలి చేయడం అనేది ఎక్కడ జరగలేదు. అది ఓన్లీ మన తెలంగాణ ఉద్యమంలో జరిగింది. అధిష్టానమునకు ఒత్తిడి తెచ్చింది. ఎవరు ఐక్యరాజ్య సమితికి నుంచి ఒత్తిడి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒత్తిడి రావడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ దిగొచ్చినందుకు సోనియా గాంధీకి, అట్లాగే మన్మోహన్ సింగ్ గారికి, అట్లాగే మూజువాని ఓటు చేసిన సుష్మా స్వరాజ్ గారికి, అత్యంత కీలకమైన వ్యక్తి మన స్పీకర్ మీరా కుమార్ గారికి ఇందులో ప్రత్యేక పాత్ర ఉన్నది. బిల్లు పాస్ చేసేటప్పుడు మొత్తం కంప్లీట్ పార్లమెంట్ అంతా మూసివేసి ఎక్కడ ప్రసారాలు ఎక్కడ లీక్ కాకుండా అది జాగ్రత్తగా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణ ఇచ్చినందుకు మీరా కుమార్ గారికి, అట్లాగే మూజివాని ఓటేసిన బీజేపీ నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి పేరుని అందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నా. కానీ ఇచ్చిన తెలంగాణ ఏమైంది? ఎవరు చనిపోయిందో వాళ్ళ లిస్ట్ అవుట్ చేసిల్లా? కనీసం వాళ్ళ ఆర్థిక స్తోమత ఏముంది? వాళ్ళకి ఏమైనా జాగాలు కానీ, వాళ్ళకైనా ఇంటికి ఉద్యోగం కానీ ఇచ్చిల్లా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతానా. ఈ రోజున అప్పుడు 320 మంది చనిపోయినప్పుడు మర్రిచెన్నారెడ్డి గారిని గవర్నర్ చేసిండ్రు. ఇక్కడ ఈ ఉద్యమాన్ని మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు. ఆయన కొడుకును పట్టణ సాబు చేసిండ్రు. కవిత గారిని ఆమె కూడా ఎంపీని చేసిండ్రు. ఎవరికి లాభం జరిగిందని నేను అడుగుతానా. చనిపోయిన వారికి ఏమైనా లాభం జరిగిందా? జరగలేదు. ఈ యొక్క రేవంత్ రెడ్డి వల్ల న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా. 250 గజాలు ఉద్యమకారులకు కేటాయిస్తానని మేనిఫెస్టోలో పెట్టిండు. దాన్ని నిజమైన ఉద్యమకారులకు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై బీసీ, జై హింద్.